నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ది ఫస్ట్ ఎడిషన్. నేను బ్రహ్మిణి. వివిధ వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్కి వెళ్దాం. ఈనాడు పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే, తదుపరి సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ అని చెప్పేసి కూడా ఒక మెయిన్ ప్రధాన అంశం చూసుకోవచ్చు. సిఫారసు చేసిన ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 14న బాధ్యతల స్వీకారం. ఇక భారత 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సీనియారిటీ పరంగా తన తర్వాత స్థానంలో ఉన్న ఆయన పేరును సంప్రదాయానికి అనుగుణంగా కేంద్ర న్యాయశాఖకు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా బుధవారం సిఫార్సు చేశారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం లాంఛనమే కానుంది. ఇక మే 13న జస్టిస్ సంజీవ్ ఖన్నా పదవి విరమణ చేరున్నారు. 14న జస్టిస్ బిఆర్ గవాయ్ బాధ్యతలు చేపట్టనున్నారు. 6 నెలలకు పైగా ఆ పదవిలో కొనసాగనున్న ఆయన నవంబర్ 23న పదవి విరమణ చేస్తారు. ఇక జస్టిస్ గవాయ్ 2019లో మే 24వ తేదీన ఇక సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అలాగే సీజీఐగా బాధ్యతలను చేపట్టనున్న రెండో దళిత వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించనున్నారు. దీనికి సంబంధించి ఆయన కన్నా ముందు 2007లో జస్టిస్ బాలకృష్ణన్ ఆ పదవిని అలంకరించారు. ఇక తదుపరి సీజీఐగా జస్టిస్ బిఆర్ గవాయ్ అని చెప్పేసి కూడా ఒక చూసుకోవచ్చు. భూషణ్ రామకృష్ణ గవాయ్ బిఆర్ గవాయ్ పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మే 14న బాధ్యతల ప్రమాణ స్వీకారం ఉండబోతుంది అని చెప్పేసి కూడా ఒక వార్తను ప్రధానాంశంగా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే, గోల్డ్కు సంబంధించి బంగారం 10 గ్రాములు 98,400 రూపాయలు అంచెలంచెలుగా పెరుగుతోంది. రోజు రోజుకు 1,00,000 దాటే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో బంగారంకు సంబంధించి 10 గ్రాములు 98,400 రూపాయలుగా ఉంటుంది అని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. అంతర్జాతీయంగా దేశీయంగా బంగారం ధర సరికొత్త గరిష్టాలకు చేరింది. అంతర్జాతీయ ఆర్థిక ఉద్రిక్తతలు, ముఖ్యంగా అమెరికా చైనా మధ్య అంతకంతకు పెరుగుతున్న టారిఫ్ యుద్ధం నేపథ్యంలో సురక్షితమని భావించి బంగారం, వెండి పైకి పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఫలితంగా అంతర్జాతీయంగా ఔన్స్ మేల్మి బంగారం ధర మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం ఒక్కరోజే $107లకు మించి పెరిగి 3,330 రూపాయలు డాలర్లకు చేరింది. పుత్తడి ధర $3,300లను తాకడం చరిత్రలో ఇప్పుడే తొలిసారి. ఇక ఫలితంగా దేశ విపణిలోనూ పసిడి ధర బగ్గుమంటుంది. హైదరాబాద్ బులియన్ విపణిలో బుధవారం రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయానికి 10 గ్రాముల మేలిమి బంగారం ధర 98,400కి చేరింది. ఇక కిలో వెండి ధర 98,900 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ కమోడిటీ ఎక్సైజ్ MCXలో 10 గ్రాముల ధర ఇంతగా ఉండబోతుంది. అంటే రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, అలాగే భారత్ చైనా మధ్య టారిఫ్ల యుద్ధం ఏ విధంగా అయితే నడుస్తుందో అంతకందుకు టారిఫ్లు విధించుకుంటూ ఉన్న నేపథ్యంలో బంగారం అయితే పైకి వెళ్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధర 1,00,000 దాటే అంచనాలు కూడా లేకపోలేదు అని చెప్పేసి కూడా ఒక వార్తనైతే ప్రస్తుతం ఈ మధ్య కాలంలో అందుబాటులో ఉంది. మరొక వార్తను చూసుకున్నట్లయితే, వక్ఫ్ ఆస్తులకు సంబంధించి కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులు రద్దు చేయొద్దు. ముస్లిమేతరులు బోర్డులో ఎక్స్ అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. కొత్త వక్ఫ్ చట్టంలోని కొన్ని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు. హిందూ ఆలయ ట్రస్టులోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారా? శతాబ్దాల కిందటి మసీదులకు సేల్ డీడ్లు ఎలా ఉంటాయి? కేంద్రాన్ని ప్రశ్నించిన ధర్మాసనం. నేడు కొనసాగనున్న విచారణ. వక్ఫ్కు సంబంధించి నిన్న విచారణ జరిగింది. అందరూ చాలా ఉత్కంఠగా ఎదురు చూసిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలైతే చేయడం చూసుకోవచ్చు. కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తుల్ని రద్దు చేయొద్దు అని చెప్పేసి కూడా ఒక మెయిన్ వార్తను చూసుకోవచ్చు. ముస్లిమేతరు బోర్డులో ఎంతమంది సభ్యులు ఉంటారో వాళ్ళు ముస్లిమేతరు ఉండాలంటే కనుక ఎక్స్ అఫీషియో సభ్యులుగా మాత్రమే ఉండాలి. వాళ్ళు మెయిన్ సభ్యులుగా ఉండకూడదు. అలాగే కొత్త చట్టంలోని నిబంధనలపై స్టేకు సుప్రీంకోర్టు ప్రతిపాదనలు ఇచ్చింది. ఇక హిందూ ఆలయ ట్రస్టులోకి ఇకపై ముస్లింలను అనుమతిస్తారని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. ఎదురుగా కేంద్రాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. శతాబ్దాల కిందటి మసీదులను సేల్ డీడ్లుగా ఎలా ఉంటాయి అని చెప్పేసి కూడా కేంద్రానికి చురకలు అందించినట్లుగా కూడా మాట్లాడింది. ఇక వక్ఫ్గా న్యాయస్థానాలు ప్రకటించిన ఆస్తులను ప్రస్తుతానికి వక్ఫ్ జాబితా నుంచి తొలగించకూడదని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఇక వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయి ఉండాలని సూచించింది. మతంతో సంబంధం లేకుండా ఎక్స్ అఫీషియో సభ్యులను నియమించొచ్చని పేర్కొంది. ఇక ఈ మేరకు వక్ఫ్ చట్టంలోని కొన్ని కీలక నిబంధనలపై స్టే విధించేందుకు ప్రతిపాదనలు చేసింది. ఇకపై హిందూ మత ట్రస్ట్లోకి ముస్లింలను అనుమతిస్తారా అని కూడా కేంద్రాన్ని సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. వక్ఫ్ చట్టం 2025 రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై భారత ప్రధాన న్యాయమూర్తి సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల త్రిసభ్య ధర్మాసనం బుధవారం విచారణ నిర్వహించింది. ఈ పిటిషన్లపై విచారణ బాధ్యతలను ఏదైనా ఒక హైకోర్టుకు అప్పగించే అవకాశాలను ధర్మాసనం తొలుత పరిశీలించింది. ఇక చూసుకోవచ్చు, వక్ఫ్కు సంబంధించిన విచారణ కొన్ని రాష్ట్రాల్లో బాగా
దీనికి సంబంధించి వక్ఫ్ బోర్డుకి సంబంధించి వక్ఫ్ బిల్లును కేంద్రం ఆమోదించిన నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకించినాయి, అలాగే ఆందోళన కూడా చేసినాయి. ఈ నేపథ్యంలోనే నిన్న జరిగినటువంటి విచారణ, సుప్రీంకోర్టు విచారణ, త్రిసభ్య ధర్మాసనం ఏ విధంగా తీర్పు వస్తుంది అని చెప్పేసి కూడా చాలా మంది ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో కేంద్రానికి కొన్ని చురకలు అందించింది సుప్రీంకోర్టు. ఇలాగే వక్ఫ్ బోర్డులో వక్ఫేతర ఎక్స్ అఫీషియో సభ్యులుగా ముస్లిమేతర సభ్యులు ఉండొచ్చు. అలాగే ఒకవేళ హిందూ ఆలయ ట్రస్టుల్లోకి ఇకపై ముస్లింలు వెళ్తాము, వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అంటే మీరు ఒప్పుకుంటారని చెప్పేసి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. అలాగే కోర్టులు వక్ఫ్ భూములని ఏవైతే నిర్ణయించిందో వాటిని రద్దు చేయొద్దు, వాటి ఆస్తుల్ని రద్దు చేయొద్దు అని చెప్పేసి కూడా కీలక వ్యాఖ్యలు చేయడం చూసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇది ప్రధాన అంశంగా చూసుకోవాలి. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే, మీరు సాయం చేస్తే పుంజుకుంటాం, వైకాపా హయాంలో ఆర్థిక విధ్వంసం, ఆదాయం కంటే ఖర్చు ఎక్కువైంది, ఆదాయపు కేటాయింపులు ఇప్పించండి, ఇక అదనపు కేటాయింపులు ఇప్పించండి, ఏపీ పునర్విభజన నిర్మాణానికి అండగా నిలవండి, 16వ ఆర్థిక సంఘానికి సీఎం చంద్రబాబు వినతి, సచివాలయంలో స్వయంగా ఎదురెళ్లి స్వాగతం, రాజధాని సహా వివిధ అంశాలపై ప్రజెంటేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనకడియ బృందానికి పోలవరం బనగచర్ల అనుసంధాన ప్రాజెక్టు గురించి కూడా వివరిస్తున్నారు చంద్రబాబు. అలాగే చిత్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నిమ్మల రామనాయుడు తదితరులు కూడా ఉండడం, ఒక చిత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇక మీరు సాయం చేస్తే ఆర్థికంగా మేము పుంజుకుంటాం, గతంలో ఏదైతే విధ్వంస పాలన జరిగిందో ఆ పాలన వల్ల చాలా నష్టపోయింది ఏపీ, దీనిని సరిచేసుకుంటూ మేమైతే ముందుకెళ్తున్నాం, ఇంకా పుంజుకుంటాం, మీరు కూడా సాయం చేయండి అని చెప్పేసి కూడా ఆర్థిక సంఘం చైర్మన్తో మాట్లాడడం జరిగింది. ప్రెజెంటేషన్ కూడా చంద్రబాబు ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్కు సొంతంగా వచ్చే ఆదాయం కంటే అప్పులపై చెల్లించాల్సిన వడ్డీలు, పెన్షన్లు, జీతాలకు ఖర్చు చేసే మొత్తం ఎక్కువగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇక గత వైకాపా ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల విధ్వంసం, ఆర్థిక క్రమశిక్షణ కొరవడడం, ఆదాయ వృద్ధిపై దృష్టి పెట్టలేకపోవడం రాష్ట్రానికి భారీ నష్టం కలిగించిందని కూడా చెప్పారు. మేము నిలబడేందుకు, ముందు అడుగు వేసేందుకు ఈరోజు మీరు సాయం చేయండి, రేపటికి పుంజుకుంటాం, మాకున్న బలంతో అనూహ్య విజయాలు సాధిస్తాం, వికసిత భారత్ లక్ష్య సాధనకు కూడా కృషి చేస్తాం, మా వంతు పాత్ర కూడా పోషిస్తామని చెప్పేసి కూడా చెప్పింది. ఇక ఏపీకి వచ్చే ఆదాయం కంటే కూడా అప్పులు, అలాగే వడ్డీలు, జీతాలు, పెన్షన్లు ఇవే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ద్వారా వివరణ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే, నాలుగు నగరాల్ని కలిపితే దక్షిణ భారత వికాసమే, అమరావతికి చేరువలోనే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 4 నగరాలను కలుపుతూ దక్షిణ భారతదేశం మరింత అభివృద్ధి చెందేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి, వికసిత భారత్ లక్ష్య సాధనలో దక్షిణ భారత్ భాగమవుతుంది అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఇక ఏపీకి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ 3 దగ్గరగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ భారతదేశం, వికసిత భారత్ దక్షిణ భారతదేశం భాగమయ్యే సందర్భం ఉంది, కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. చంద్రబాబు మాట్లాడడం జరిగింది. అలాగే ప్రత్యేక గ్రాంట్లు ఇవ్వండి, పనుల వాటా పెంచండి, 16వ ఆర్థిక సంఘానికి ఏపీ మెమోరాండం అని చెప్పేసి కూడా వార్తను చూసుకోవచ్చు. అలాగే ఏపీని ప్రత్యేకంగా పరిగణించేందుకు విభజన నష్టాలు కీలకమే ఆర్థిక సంఘం చేరిన పనగడియ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను కూడా చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే, సస్పెన్షన్లో ఉన్న వైకాపా సేవలోనే అన్ని తానే నడిపిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇక జగన్ పాలనలో జరిగిన కుంభకోణాల దర్యాప్తునకు ఆటంకానికి యత్నాలు, విచారణ నుంచి తప్పించుకునేందుకు నిందితులకు సలహాలు, వీఆర్, సస్పెన్షన్లో ఉన్న కొందరికి నిధుల అందజేత, పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారిన ఆ ఐపీఎస్ తీరు, సస్పెన్షన్ అయినా సరే వైకాపాకు సంబంధించి సేవలోనే ఉంటున్నారు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. గతంలో ఏదైతే విధ్వంసం జరిగింది అని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారో చంద్రబాబు, ఈ నేపథ్యంలో గతంలో ఉన్న ఐపీఎస్ అధికారులు వాళ్ళ ద్వారా పనులు చేయించుకుంటూ అధికారాన్ని వాడుకొని ఇప్పటికీ అదే తంతు కొనసాగుతుంది అని చెప్పేసి కూడా ఈ మధ్య కాలంలో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో ఇక్కడ సస్పెన్షన్ అయినా సరే వైకాపాలోకే సేవలు అందిస్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ప్రముఖ ఒక ఐపీఎస్ అధికారి ఇలా జరిగింది అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే వైకాపా హయాంలో జగన్తో అంటగాని నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు సహా తెదేప ముఖ్య నేతలందరిపై అక్రమ కేసులు బనాయింపులో అన్ని తానే నడిపించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఇప్పుడు పూర్తిగా వైకాపా సేవలను మునిగి తెలుతున్నారు. జగన్ పాలనలో జరిగిన కుంభకోణాలు, అక్రమాలు, కూటమి ప్రభుత్వం విచారణ జరిపిస్తుంటే దర్యాప్తునకు ఆటంకత కలిగిస్తున్నారు. ఇక ఆయా కేసుల నిందితులు, అభియోగాలు ఎదుర్కొంటున్న అధికారులు, వైకాపా నేతలకు పోలీసులు నోటీసులు ఇస్తే వాటిని ఎలా సమాధానమివ్వాలి, విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలి, పరారిలో ఉన్నప్పుడు ఆచూకీ దొరకకుండా ఎలా జాగ్రత్త పడాలి అని చెప్పేసి కూడా తదితర అంశాలపై దిశానిర్దేశం
అయితే చేస్తున్నారు. దీనికోసం కొంతమంది పోలీసు అధికారులతో కలిసి ఓ పెద్ద నెట్వర్క్ నడిపిస్తున్నారు. ఆయా కేసులను దర్యాప్తు చేస్తున్న వారిని పరోక్షంగా బెదిరిస్తున్నారు. ఇక తాడేపల్లి ప్యాలెస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఆ అధికారి తీరు ఇప్పుడు పోలీసు శాఖలో చర్చనీయాంశమైంది అని చెప్పేసి కూడా ఉంది. ఇక పోలీసు శాఖలో ఉంటూ ఎలా తప్పించుకోవాలి, అంటే దొరకకుండా ఏ విధంగా చెప్పించుకోవాలి, అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎలా పోలీసులకు చిక్కకుండా దొరకకుండా అడ్రస్ తెలియకుండా ఎలా ఉండాలి అని చెప్పేసి కూడా కొన్ని మాస్టర్ ప్లాన్ కొంతమంది కలిపి ఇవన్నీ నడిపిస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రధాన ఆరోపణ అని చెప్పేసి చూసుకోవచ్చు. ఇక మరో వార్తను చూసుకున్నట్లయితే చైనాపై అగ్రరాజ్యం ఉగ్రరూపం 245% సుంకాల పెంపు, బోయింగ్ విమానాల ఆర్డర్ల తిరస్కరణ, అరుదైన ఖనిజాల ఎగుమతి నిలిపివేత కూడా ప్రతీకారం తీర్చుకుంటుంది. ఇక అమెరికా చైనా టారిఫ్ల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. ఒకరిపై ఒకరు పన్నులకు సంబంధించి సుంకాలు విధించుకుంటూ ఉన్న నేపథ్యంలో ఉగ్రరూపం దాల్చింది అమెరికా. ఏకంగా 245% సుంకాన్ని పెంచింది చైనా వస్తువులకు సంబంధించి. అలాగే బోయింగ్ విమానాల ఆర్డర్లను కూడా వద్దని చెప్పి తిరస్కరణ చేసింది. అలాగే అరుదైన ఖనిజాల ఎగుమతి నిలిపివేతకు కూడా శ్రీకారం చుట్టింది అమెరికా. ఇక సిమెంట్ పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం, ఫ్లయాష్ సున్నపురాయి సరఫరా అడ్డంకిత, ముడిసరుకు రవాణా తనవారికే ఇవ్వాలని కూడా డిమాండ్. కొంతకాలంగా ఈ మధ్యకాలంలో ఫ్లయాష్ వారు జరుగుతూ ఉన్న నేపథ్యంలో సిమెంట్ పరిశ్రమలపై ఆదినారాయణ రెడ్డి జులుం, అలాగే ముడిసరుకు రవాణా తన వారికి ఇవ్వాలని చెప్పేసి కూడా ఎవరి వర్గం వాళ్ళు చీలిపోయి మా వారికి ఇవ్వాలి అని చెప్పేసి కూడా కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త గురించి చూసుకోవచ్చు. రాజ్ కసిరెడ్డికి మళ్లీ నోటీసులు. ఈ నెల 19న విచారణకు రావాలని ఆదేశం. ఆయన నివాసంలో అందించిన సిట్ బృందం నేడు విచారణకు రావాలంటూ రాజ్ తండ్రికి పిలుపు. ఇక రాజ్ కసిరెడ్డికి సంబంధించి ఏపీలో మద్యం కుంభకోణానికి సంబంధించి కేసులు నోటీసులు అందుతూ ఉన్నాయి. ఇప్పటికి 4సారి 5సారి మరోసారి నోటీసులు అందినప్పటికీ కూడా ఆయన ఇప్పటికీ స్పందించలేదు. ఎక్కడున్నారు, అజ్ఞాతంలో ఉన్నారా లేకుంటే ఇంకెక్కడున్నారో కూడా అవన్నీ పూర్తి వివరాలు తెలియలేదు. కానీ నోటీసులు అందకుండా పోలీసులకు చిక్కకుండా అజ్ఞాతంలో ఉండి దొరకకుండా తిరుగుతూ ఉన్నారు అని చెప్పుకోవాలి. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. ఇక సరికొత్త సచివాలయం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు 4688 కోట్ల అంచనాతో బిడ్ల ఆహ్వానం. వచ్చే నెల 1 వరకు గడువు. రాష్ట్ర పరిపాలన కొలువుతీరే ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సిఆర్డీఏ టెండర్లు పిలిపించింది. సమీకృత రాష్ట్ర సచివాలయం విభాగాధిపతుల కార్యాలయాలు వీటిలో రానున్నాయి. మొత్తం 5 టవర్లను గతంలో మాత్రమే ఈసారి 3 ప్యాకేజీల కింద విభజించారు. 4688.82 కోట్ల అంచనా వ్యయంతో బిడ్లు ఆహ్వానించారు. నాన్ ఎస్ఆర్ఓ అని చెప్పేసి కూడా ధరలను ఇటీవలే ఖరారు చేయడంతో టెండర్లకు మార్గం సుగమమైంది అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఇక చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇలా ఐకానిక్ టవర్ల నిర్మాణానికి అయితే టెండర్ అయితే వేశారు. ఇక్కడ ఐకానిక్ టవర్లు సంబంధించి ఒక ఇమేజ్ ఊహాగాన చిత్రాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సరికొత్త సచివాలయం అయితే ఉండబోతుంది. ఐకానిక్ టవర్లు ఏపీలో అందుబాటులోకి రానున్నాయి. దానికి సంబంధించిన టెండర్లు అయితే ఇంత బడ్జెట్ పడుతుంది. అంచనా అయితే 4688 కోట్ల రూపాయలుగా ఉంటుంది అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే సాక్షి పేపర్కి వెళ్దాం. సాక్షి పేపర్లోని ప్రధాన అంశాలు ఒకసారి పరిశీలిద్దాం. రైట్, ఇక ఆంధ్రజ్యోతి పేపర్కి వెళ్దాం. ఆంధ్రజ్యోతి పేపర్లోని ప్రధాన అంశాలు చూద్దాం. తదుపరి సిజేఐ జస్టిస్ గవాయ్. ఇంతకుముందు పేపర్లో మాట్లాడుకున్నట్లు ఈనాడు పేపర్లో ప్రధానాంశంగా మాట్లాడుకున్నట్లు తదుపరి సిజేఐగా బీఆర్ గవాయ్ ఉండబోతున్నారు. కేంద్రానికి సుప్రీంకోర్టు సిజేఐ సంజీవ్ ఖన్నా సిఫారసు. 52వ భారత ప్రధాన న్యాయమూర్తిగా మే 14న బాధ్యతల స్వీకరణ. రెండో దళిత సిజేఐగా రికార్డు సృష్టించనున్న జస్టిస్ గవాయ్ మహారాష్ట్రలో జననం. బాంబే హైకోర్టులో పలు హోదాల్లో విధులు. 2019 నుంచి సుప్రీంకోర్టులో కీలక ధర్మాసనాల్లో ముఖ్య భూమిక. 370 రద్దు, ఆర్టికల్ 370 రద్దు, పెద్ద నోట్ల రద్దు, ఎన్నికల బాండ్ల నిలిపివేత తీర్పులో భాగమయ్యారు అని చెప్పేసి కూడా ఆయన తీర్పులో ఏవేవి భాగమయ్యారు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 370 రద్దు, అలాగే పెద్ద నోట్ల రద్దు, అందుకు సంబంధించి ఎన్నికల బాండ్ల నిలిపివేత తీర్పులో కూడా ఆయన భాగమయ్యారు అని చెప్పేసి కూడా కథనాంశం చూసుకోవచ్చు. తదుపరి సిజేఐ జస్టిస్ గవాయ్ ఉండబోతున్నారు అని చెప్పేసి కూడా ఒక ప్రధాన అంశంగా చూసుకోవచ్చు. మరో వార్తను చూసుకున్నట్లయితే ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు ఐకానిక్ టవర్స్ సచివాలయాలు నిర్మించబోతున్నారు ఏపీలో. ఐకానిక్ టవర్స్కి సంబంధించి ఒక ఊహా చిత్రాన్ని అయితే వెలువడించిన నేపథ్యంలో ఇక్కడ చూసుకోవచ్చు. సచివాలయం ఐకానిక్ టవర్ల నమూనా చిత్రాన్ని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఐకానిక్ టవర్లు పెద్దగా ఉన్న వాటిని ఐకానిక్ టవర్లుగా అభివర్ణిస్తున్నారు. సచివాలయం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి టెండర్లు. 4668 కోట్లతో డయాగ్రిడ్ మోడల్ నిర్మాణం. మే 1న టెక్నికల్ బిడ్లను తెరవనున్న సిఆర్డీఏ అని చెప్పేసి కూడా ఒక కథనాంశం చూసుకోవచ్చు. అలాగే విశాఖ రైల్వే జోన్కు గెజెట్ ఏది? ఒడిషా అధికారుల మోకాలడ్డు. కొత్త వలసలకు కూడా రాయగడ
డివిజన్లో చేర్చాలనే డిమాండ్, మళ్లీ ఆగిన జోనల్ ఆఫీస్ పనులు. ఇక విశాఖ రైల్వే జోన్కు గెజిట్ ఏది అని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్కుని కూడా ఇవ్వడం జరిగింది. ఒడిషా అధికారులకు మోకాలడ్డు కొత్త వలసకు కూడా రాయగడ డివిజన్లో చేర్చాలని కూడా డిమాండ్, మళ్లీ ఆగిన జోనల్ ఆఫీస్ పనులు అని చెప్పేసి కూడా గెజిట్ ఏది అనే రీతిగా చూసుకోవచ్చు. మరిన్ని ప్రధాన అంశాలు చూసే ముందు ది ఫస్ట్ ఎడిషన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఫస్ట్ ఎడిషన్. ఇంతకుముందు మాట్లాడుకున్నట్లు విశాఖ రైల్వే జోన్కు గెజిట్ ఏది అని చెప్పేసి కూడా ఒక కథనాంశాన్ని ప్రధానాంశంగా చిన్న హెడ్లైన్గా చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే మిథున్ రెడ్డికి సిట్ పిలుపు, రేపు విచారణకు రావాలని నోటీసు, మద్యం స్కామ్లో సిట్ స్పీడ్ పెంచింది. అలాగే నేడు విచారణకు రానున్న సాయిరెడ్డి, రేపు రావాలని రాజ్ కసిరెడ్డి తండ్రికి నోటీసు, ఎల్లుండి హాజరు కావాలని రాజ్కు మరో దాఖీదు, రాజ్ ఫోన్లు స్విచ్ ఆఫ్, 3 సార్లు డుమ్మా. ఇక చూసుకోవచ్చు మిథున్ రెడ్డికి సిట్ అయితే పిలుపు అందజేసింది, రేపు విచారణకు రావాలని కూడా నోటీస్ అయితే ఇచ్చింది. ఇక మద్యం స్కామ్ లో సిట్ స్పీడ్ పెంచింది అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, దీనికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. మద్యం కుంభకోణం కేసులో వీళ్ళ ముగ్గురికి నోటీసులు అందడం జరిగింది. విజయసాయి రెడ్డి ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయన కొన్ని కీలక అంశాలను కూడా మాట్లాడడం, ప్రస్తావించడం కూడా జరిగింది. అలాగే ఎల్లుండి విచారణకు రావాల్సిందిగా సిట్ అధికారులు కోరినప్పటికీ లేదు, నేను ఈ రోజే వస్తానని చెప్పేసి కూడా ఆయన ఆసక్తికర పరిణామం అయితే నిన్న చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో 3 సార్లు రాజ్ కసిరెడ్డి ఫోన్లు 3 సార్లు డుమ్మా కొట్టారు, 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇంటికి వెళ్ళి ఆయన హాజరు కాలేదు. అలాగే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా, మరి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి అనేది కూడా పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అలాగే మిథున్ రెడ్డికి అయితే నోటీసులు అందినాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరి హాజరయ్యారా, మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తులో సిట్ అయితే స్పీడ్ పెంచింది. కీలక సూత్రధారులు, పాత్రధారులకు వరుస విచారణకు రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. శుక్రవారం విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయన ఆదేశించినట్లు సమాచారం. ఇదే సమయంలో జగన్ హయాంలో కమిషన్లు సమర్పించుకున్న మద్యం ఉత్పత్తిదారులు, వ్యాపారులను కూడా విచారణకు పిలిచినట్లు తెలుస్తుంది. వీరిని మిథున్ రెడ్డితో కలిపి ప్రశ్నించి కీలక వివరాలు రాబట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. ఇంకా ఆయనకు అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ విచారణ సహకరించాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి పదే విచారణకు డుమ్మా కొడుతున్న మద్యం స్కామ్ సూత్రధారి రాజ్ కసిరెడ్డికి సంబంధించి మరో నోటీస్ అయితే జారీ చేసింది. ఒకవైపు ఆయన కోసం విస్తృతంగా గాలిస్తూనే తాజాగా ఈ నెల 19న విచారణకు రావాలంటూ నోటీస్ అయితే జారీ చేసింది. ఇప్పటికే 3 సార్లు సిట్ విచారణకు డుమ్మా కొట్టిన రాజ్ కసిరెడ్డి ఇల్లు, కార్యాలయం, బంధువుల ఇల్లు, భార్య పేరుతో పెట్టుబడులు పెట్టిన ఆసుపత్రిలో 2 రోజుల పాటు హైదరాబాద్లో సిట్ సిబ్బంది సోదాలైతే జరిపారు. అలాగే నేడు సిట్ ముందుకు సాయిరెడ్డి, మద్యం స్కామ్ విచారణ, జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్ గుట్టుమట్లు తెలిసిన వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని గురువారం సిట్ అధికారులు ప్రశ్నించనున్నారు. మద్యం బాక్సుపై 150 నుంచి 450 రూపాయల వరకు అయితే కమిషన్ను తీసుకున్నట్లు ఆధారాలు సేకరించిన దర్యాప్తు బృందాలు, హ్యాండ్లింగ్ వ్యవస్థ, కొరియర్లతో కమిషన్లు సేకరించిన తీరు, మొత్తం నెట్వర్క్లలో 7 అంచెలపై పూర్తి నిర్ధారణ కోసం విజయసాయిరెడ్డిని విచారణకు ఆహ్వానించడం జరిగింది. నేడు విచారణకైతే హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ కసిరెడ్డి ఎక్కడున్నారు, అసలు ప్రధాన సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీళ్ళ ముగ్గురికి తెలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డికి కూడా సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆయన విచారణకు హాజరవుతారా లేకుంటే హాజరవరా, మరి ఏం జరగబోతుంది అని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో రాజ్ కసిరెడ్డి మాత్రం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయనకు సంబంధించిన ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఇండ్లు, అలాగే కార్యాలయాలు, బంధువుల ఇళ్లను కూడా సిట్ అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నారు. హాస్పిటల్కి సంబంధించి కూడా 2 రోజుల పాటు తనిఖీలు జరిగినప్పటికీ ఆయన ఎక్కడా లేరు, ఎక్కడ అందుబాటులో లేకపోవడంతో ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో మరోసారి ఆయనకు సిట్ అధికారులు నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. చూడాలి మరి దీనికి సంబంధించి కేసు ఏ విధంగా ఎటువంటి మలుపు తిరుగుతుందో. ఇక మరోవైపు ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే గంగపుత్రులకు డబుల్ ధమాకా, వేట నిషేధ కాలంలో రెట్టింపు వృత్తి, గత ప్రభుత్వం ఇచ్చింది 10,000, 20,000 ఇస్తామన్న చంద్రబాబు, మంత్రి అచ్చెన్న ఆదేశాలతో రీసర్వే, అలాగే అర్హులను గుర్తించిన మత్స్యశాఖ, 1,22,968 మంది జాలర్లకు లబ్ధి, 26న సొమ్ము విడుదల చేరున్న సీఎం, మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక దన్ను. ఇక రాష్ట్రంలో మత్స్యకారులకు త్వరలోనే సర్కారు చేయూతనం అందించనుంది. వేట నిషేధ కాలంలో మత్స్యకార కుటుంబాలకు ఇబ్బందులు పడకుండా వారి ఆర్థిక సాయం చేయనుంది. దీనికి సంబంధించిన నిధులు విడుదల చేసేందుకు మత్స్యశాఖ ఏర్పాటు చేస్తుంది అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఇక డబుల్ ధమాకా మత్స్యకారులకు, అంటే గంగపుత్రులకు డబుల్ ధమాకా అని చెప్పేసి ఒక ప్రధాన వార్తను చూసుకోవచ్చు. వేట నిషేధం పడిన నేపథ్యంలో వాళ్ళ కుటుంబాల భారం, పోషణ ఇబ్బందికరంగా అయ్యే ఉంటుంది. దీనికి సంబంధించిన నేపథ్యంలో గత ప్రభుత్వం 10,000 రూపాయలు
రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం 20,000 రూపాయలు అంటే డబుల్ ధమాకా 10,000 నుంచి 20,000 రెట్టింపు డబుల్ ధమాకా గంగపుత్రులకు అందుబాటులోకి రానుంది. వీళ్ళకి జీవనోపాధి కోసం అలాగే వాళ్ళకు జాలర్లకు లబ్ధి చేకూర్చేందుకు మత్స్యకారులకు 1,22,968 మంది జాలర్లకైతే లబ్ధి అయితే చేకూరుంది. ఇక మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతో రీసర్వే అయితే మళ్ళీ చేస్తున్నారు. అర్హులు ఎవరెవరు ఉన్నారని చెప్పేసి ఇంకా మళ్ళీ రీసర్వే చేస్తున్నారు, గుర్తిస్తూ ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు 26న ఈ సొమ్ము అయితే విడుదల చేయబోతున్నారని చెప్పేసి సీఎం ప్రకటించడం జరిగింది. వేటి నిషేధ కాలంలో రెట్టింపు భృతి అయితే ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన వార్తనైతే చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు సగం ఇవ్వాలి, ఏపీ రెవెన్యూ లోటు అగాధాన్ని పూడ్చండి అని చెప్పేసి చంద్రబాబు అడగడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అధిక నిధులకు సిఫారసు చేయండి, అమరావతికి 47,000 కోట్లు కావాలి, బెంగళూరు చెన్నై హైదరాబాద్లను కలుపుతూ ప్రణాళికలైతే రూపొందించాలి, అప్పుడు వికసిత భారత్లో దక్షిణాది కీలకం, స్థానిక సంస్థల వెయిటేజీలు మార్చండి, రాష్ట్ర విభజనతో హైదరాబాద్ను కోల్పోయాం, తెలంగాణ ఆదాయంలో 75% ఆ నగరం నుంచే, అలాగే గత పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రానికి ఆర్థికంగా కోలుకోలేని దెబ్బపడింది. 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర విజన్ 2047 సాధ్యమవుతుంది. ఇక పోలవరం బనకచెలకు సాయం చేయండి, 16వ ఆర్థిక సంఘాన్ని కోరిన సీఎం. అలాగే పనగారియ బృందానికి సవివర ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కేంద్రానికి సంబంధించి ఆర్థికం సంబంధించి అలాగే ఏపీ రెవెన్యూ లోటులో అగాధాన్ని అయితే పూడ్చండి అని చెప్పేసి కూడా చంద్రబాబు మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ఒక ప్రధాన అంశంగా హెడ్లైన్గా చూసుకోవచ్చు. ఇక 16వ ఆర్థిక సంఘం చైర్మన్ పనగారియాకు పుష్పగుచ్చం అందజేస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పనగారియకు చైర్మన్ పనగారియాకు పుష్పగుచ్చం అందించిన తర్వాత సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చేందుకు ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అసలు ఆర్థిక స్థితి ఎలా ఉంది, ఏపీలో ఆర్థిక పరిస్థితి ఏముంది, అప్పులు ఏ విధంగా ఉన్నాయి, లోటు బడ్జెట్గా ఏ విధంగా ఉంది, గత ప్రభుత్వంలో విధ్వంసం జరిగిన నేపథ్యంలో అని చెప్పేసి కూడా కొంత వివరణ ప్రజెంటేషన్ ఇచ్చిన నేపథ్యంలో చూసుకోవచ్చు. అలాగే ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే పోలవరం ప్రారంభోత్సవానికి రండి, పనగారియాకు సీఎం వినతి, పుష్కరాల్లోపే ప్రాజెక్టును పూర్తి చేస్తాం, మీరు నీతి ఆయోగ్లో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారు, 72% పనులైతే పూర్తి చేశాం, బనకచెర్ల రాష్ట్రానికి గేమ్ చేంజర్, అంతరాష్ట్ర నదుల అనుసంధానం కంటే రాష్ట్రంలో అంతర్గత సంధానంతోనే మేలు, ఆర్థిక సంఘం చైర్మన్తో ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. అలాగే ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత పోలవరం ప్రారంభోత్సవం ఉండబోతుంది. పోలవరం ప్రారంభోత్సవానికి ఆహ్వానం అయితే ఇప్పుడే ముందుగానే చంద్రబాబు పలకడం జరిగింది. దానికి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు. 72% పనులైతే పూర్తి చేసేసాం, బనకచెర్ల రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా ఉండబోతుంది అని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. ఇక మీరు నీతి ఆయోగ్లో ఉన్నప్పుడే ఆ ప్రాజెక్టును రాష్ట్రానికి అప్పగించారు అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే దార్శనికుడు చంద్రబాబు, సమస్యలపై ఆయనలా ప్రజెంటేషన్ ఇచ్చే నాయకుడు అరుదు, నిధుల పంపిణీపై ప్రతిపాదనలు ఇచ్చారు, జనాభా ప్రాధాన్యం తగ్గించాలని కోరారు, ప్రత్యేక హోదాకు ఇప్పుడు స్థానం లేదు, అరవింద్ పనగరియా వెల్లడించారు. ఇక చంద్రబాబు దార్శనికుడు, ఆయనలాగా ప్రజెంటేషన్ ఇచ్చే నాయకుడే లేరు అని చెప్పేసి కూడా పనగారియా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆయన చెప్పిన మాటలకు సంబంధించి ఒక వార్తను కథనాంశం చూసుకోవచ్చు. అలాగే మరో వార్తను చూసుకున్నట్లయితే చైనాను ఒంటరి చేద్దాం, డ్రాగన్ కట్టడికి సుంకాల చర్చలకు ఆయుధంగా వాడే యోచనలో ట్రంప్. అలాగే చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతి ఇవ్వద్దని పలు దేశాలకు సూచన, చైనాతో వాణిజ్యం తగ్గించాలని ఒత్తిడి, వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం, చైనా ఉత్పత్తులపై అమెరికా సుంకాల భారం 245%. సుంకాలు ఒకరిపై ఒకరు ప్రతీకార చర్యలు, అలాగే సుంకాల యుద్ధం అయితే చైనా అమెరికా మధ్య నడుస్తున్న నేపథ్యంలో 245 అత్యధిక శాతంగా 245 సుంకాల్ని పెంచేశారనమాట. దీనికి సంబంధించి చైనాను ఒంటరి చేద్దామని చెప్పేసి కూడా అమెరికా పిలుపునిస్తోంది. ఆ విధంగా వాడే యోచనలో ట్రంప్ అయితే ఉంటుంది. చైనాను ఒంటరిగా చేయాలి, ఈ నేపథ్యంలోనే సుంకాలు ఇంకా భయంకరంగా విధించాలి, అన్ని దేశాలు కూడా చైనాకు సంబంధించి అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ట్రంప్ మాట్లాడడం జరిగింది. వాణిజ్య సుంకాల యుద్ధంలో తమతో డి అంటే డి అన్నట్లుగా వ్యవహరిస్తున్న తలనొప్పిగా మారిన చైనాను కట్టడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. సుంకాలకు సంబంధించి ఇతర దేశాలు తమతో చర్చకు వచ్చినప్పుడు చైనాతో వాణిజ్య కార్యకలాపాలను తగ్గించుకోవాలని, అలాగే వాటిపై ఒత్తిడి తేవడం ద్వారా డ్రాగన్ దేశాన్ని ఒంటరి చేసేందుకు ఆయన ప్రణాళిక రచిస్తున్నట్లు అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రతీకార సుంకాల బారి నుంచి తప్పించుకోవాలంటే తమ సంబంధించి డ్రాగన్ కట్టడి కూడా ఉండాలి అని చెప్పేసి కూడా సుంకాల చర్చలను ఆయుధాలుగా వాడాలని చెప్పేసి కూడా ట్రంప్ యోచిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. చైనాను ఒంటరిగా చేయాలి అని చెప్పేసి కూడా ఒక యోచిస్తున్నారు ఆయన. దానికి సంబంధించిన కథనాంశాన్ని చూసుకోవచ్చు. ఇక్కడ మరో వార్తను చూసుకున్నట్లయితే
నెల నెలా జగన్ మూత మోగుతున్న విద్యుత్ బిల్లులు. ఇంధన సర్దుబాటు పేరిట బాధుడు. వైసీపీ హయాంలో అనుసరించిన అడ్డగోలు విధానాలతో ఛార్జీల పెంపు, ప్రతి ఇంటిపైన సగటుగా రూ. 800 అదనపు భారం మోపుతున్న డిస్కంలు, మోత తగ్గించేలా సర్కార్ చర్యలు, అలాగే జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి పెంపు, బహిరంగ కొనుగోళ్లకు దాదాపు స్వస్తి, ఫలితంగా ధరలు తగ్గించే ప్రయత్నం అని చెప్పేసి కూడా ఒక వార్తను చూసుకోవచ్చు. ఇక జగన్ కి సంబంధించి గత ప్రభుత్వంలో ఒక్కొక్క పాలసీలో ఒక్కొక్క దాంట్లో కుంభకోణానికి సంబంధించి అలాగే దానికి సంబంధించి చూసుకోవచ్చు. నెల నెల విద్యుత్ సంబంధించి విద్యుత్ దాంట్లో కూడా అక్రమాలు జరిగినాయని చెప్పేసి కూడా ప్రతి దాంట్లో అక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సర్కార్ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాటిని వెలుగులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో నెల నెల జగన్ అని చెప్పేసి విద్యుత్కి సంబంధించి కూడా అక్రమాలు జరిగాయి అని చెప్పేసి కూడా ఒక వార్తా కథనాంశాన్ని ఇక్కడ చూసుకోవచ్చు. ఇది ఇవాల్టి ది ఫస్ట్ ఎడిషన్. స్టే ట్యూన్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.